హే గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు రెడ్ రూస్టర్స్ ఫైనల్లీ అయితే ఇన్స్టాల్ చేయడానికి వెళ్తున్నాను. హెచ్డిఆర్ మోడ్స్ అనేసి బెంగళూరులో బీటీఎం లేఅవుట్లో ఉంటుంది. వాళ్ళని కాంటాక్ట్ అయ్యా. సో వాళ్ళైతే ఉందని చెప్పారు రెడ్ రూస్టర్స్. సో వాళ్ళకి 1:30 అట్లా వస్తానని చెప్పా. ఇప్పుడు 1:50 అవుతుంది, రావుకాలం అయిపోయింది. సో ఈరోజు వెడ్నెస్డే. సో 12 to 1:30 రావుకాలం. సో అది అయిపోయింది. సో అందుకే ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. మన బండి వచ్చి 1024 కిలోమీటర్స్ అయితే మొత్తం డ్రైవ్ చేసిన. సో ఫస్ట్ సర్వీస్ కోసం వెయిట్ చేసా. అండ్ ఆఫ్టర్ 1000 కిలోమీటర్స్ అయితే బెస్ట్ అనేసి ఇన్ని రోజులు అయితే వెయిట్ చేశాను. అండ్ రెడ్ రోస్టర్స్ ఏపీ చేసిన తర్వాత మళ్ళీ స్లోగా ఎయిర్ ఫిల్టర్ అయితే చేంజ్ చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే రెడ్ రోస్టర్స్ ఏదో మరి అదైతే వేపిద్దాం. సో లెట్స్ గో. సో ఇప్పుడే హెచ్డిఆర్ మోడ్స్కి అయితే వచ్చాము. ఇక్కడ వచ్చి ఈ నెంబర్కి కాల్ చేయమన్నారు అనమాట, ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయితే. సో అతనికైతే కాల్ చేస్తున్నాను ఇప్పుడు. సో లెట్స్ సీ. సో ఇక్కడైతే ఇప్పుడు వర్క్ జరుగుతుంది. సైలెన్సర్ అయితే పాత తీసుకున్నాను. 1 year వ్యారంటీ, 21,000 పడింది ఇప్పుడు మనకి, విత్ ఫిట్టింగ్ ఛార్జెస్ అనుకుంటున్నా. ఫిట్టింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా చూడాలి. సో లెట్స్ సీ. సో ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే చేసాము. తెలిసి దీని వెయిట్ తక్కువనే ఉండాలి కంపేర్ చేస్తే. కొంచెం వెయిట్ ఉంది ఇది. స్టాక్ నేను ఇంతవరకు అయితే చూడలేదు. స్టాక్ నాకు తెలిసి కాలుతూ ఉండాలి. కాలుతుంది ఇది. ఇది కాలుతుంది. ఇది కొంచెం వెయిట్ ఉంది, హెవీ ఉంది. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాం. ఇది విత్ డీబీ కిల్లర్స్ ఉంది. కొంచెం లౌడ్ అయితే అయింది. ఒకసారి డీబీ కిల్లర్, ఇప్పుడు డీబీ కిల్లర్స్ ఉంటేనే రైజ్ చేస్తుంటేనే కొంచెం లౌడ్గానే ఉంది. ఒకసారి తీసి చూద్దాము. మరీ కొంచెం శారీ గార్డ్ దగ్గరగా ఉన్నట్టుంది. శారీ గార్డ్ అయితే తీసేయాలి. వీళ్ళు ఎల్ఎన్కి అయితే దీంట్లో ఏమి ఇవ్వలేదు. సో ఓన్లీ ఏదో కీ చైన్ ఇచ్చారు అండ్ ఒక మాన్యువల్ ఇచ్చారు అనమాట. సో ఇప్పుడైతే డీబీ కిల్లర్ తీసేసి ఒకసారి బండిని స్టార్ట్ చేద్దాం, చూద్దాం ఒకసారి. దాంట్లో మామూలుగా ఎల్ఎన్కి వస్తుంది అనుకున్నాను నేను, దాంట్లో అయితే ఏమి ఇవ్వలేదు. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనము ఒక ఎల్ఎన్కి అయితే తీసుకోవాలనుకుంటా. ఎందుకంటే నేను డీబీ కిల్లర్స్ని బ్యాగ్లోనే పెట్టుకొని తిరుగుతా. ఎప్పుడైనా కాప్స్ ఇష్యూ అయినప్పుడు మనం వెంటనే చేంజ్ చేసుకోవడానికి. కొంచెం లౌడ్గా ఉంది అసలు.
తెలుస్తుంది అసలు, చాలా లౌడ్ ఉంది అసలు. సో ఇప్పుడే బైక్ అయితే రెడీ అయిపోయింది. దానైతే నేను ఇప్పుడు ఆటోలో తీసుకెళ్ళాలి, మనతో ఎవరు రాలేదు. సో ఆటో అయితే బుక్ చేసి ఆటోలో పెట్టి ఇంటికి పంపించేద్దాం. అంటే ఆటో వెనక నేను కూడా వెళ్తాను ఆబ్వియస్లీ. ఇది నాకు తెలిసి బరువుగానే ఉండాలి, ఇది బరువుగా ఉంది. ఇప్పుడైతే మనం ఆటోని పట్టుకొని ఆటోలో బుక్ చేసేద్దాం. సో ఆటో అయితే బుక్ అయింది. ఆటో రాగానే స్టార్ట్ అయిపోదాం. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా ఈ సౌండ్ వినడానికి. ఫుల్ హెవీ వస్తుంది అసలు. సౌండ్ క్రేజీ ఉంది అసలు. ఓ మై గాడ్, క్రేజీ. షిట్. కాప్స్ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి మనము. నా వాయిస్ వస్తుందా లేదా అసలు మీకు క్లియర్గా నాకైతే తెలీదు. ఓ మై గాడ్, క్రేజీ మ్యాన్, క్రేజీ. ఆల్రెడీ రియాక్షన్స్ అయితే వస్తున్నాయి, 2-3 చూస్తున్నారు. అండ్ నేను అక్కడ స్టోర్లో అయితే నేను సరిగా షూట్ చేయలేదు, ఎందుకంటే చాలామంది ఉన్నారు. ప్లస్ నాకు కొంచెం సిగ్గు అనమాట. సో అందరి ముందర క్యామ్ తీసి అట్లా ఇట్లా షూట్ చేయాలంటే నాకు కొంచెం సిగ్గు అండ్ మాట్లాడాలన్నా. సో అందుకే నేను ఎక్కువ షూట్ చేయలేదు. సో ఇప్పుడు నేను ఇంటి దగ్గరికి వెళ్ళి మీకు ఆగి క్లియర్గా డీటెయిల్డ్గా ఎంత అయింది ఏంటి చూపిస్తాను. అండ్ ఎగ్జాస్ట్ నోట్ కూడా వినిపిస్తాను క్లియర్గా. ఓ మై గాడ్, ఐ కాంట్. అండ్ వెయిట్ కొంచెం తగ్గింది. అండ్ శారీ గార్డ్ అయితే తీసేయాలి, ఎందుకంటే శారీ గార్డ్కి లైట్గా టచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో శారీ గార్డ్ అయితే తీసేయాలన్నమాట. కరెక్ట్గా 1028 కిలోమీటర్స్ అయితే తిరిగింది. ఉంది, హెవీ ఉంది వాయిస్ అసలు. సారీ, బేస్ సౌండ్ ఎక్కువ ఉంది. నాకు ఎగ్జైట్మెంట్లో నేను ఏం మాట్లాడుతున్నా నాకు తెలియడం లేదు. యా, ముందరైతే లెఫ్ట్లో కాప్స్ ఉంటారు, మనం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. డీపీ కిల్లర్స్ కూడా నేను దాంట్లోనే ప్యాక్ చేయించేసా. అండ్ ఎలన్ కీ తీసుకోవాలి మనము, దాని స్క్రూలు ఎలా వేయాలో నేర్చుకోవాలి. ఎందుకంటే దాని బ్యాగ్లో పెట్టుకుని తిరిగితే సేఫ్ మనకే. ఎక్కువ లౌడ్ ఉంది అన్నప్పుడు మనం ఎత్తి వేసేయాలన్నమాట. వెనకాల కాప్స్ ఉన్నారు, వాళ్ళ రియాక్షన్ అయితే 3 చూస్తున్నారు. పాప్స్ కూడా వస్తున్నాయి చిన్నగా. క్రేజీ మ్యాన్, క్రేజీ. సైలెన్సర్ అయితే ఇంట్లో పెట్టేసి అలా వచ్చా. నా వాయిస్ మీకు వినిపిస్తుందో లేదో నాకైతే ఐడియా లేదు. కాకపోతే అనవసరమైన అటెన్షన్ అయితే వస్తుంది.
పాప్స్ కూడా వస్తున్నాయి, మీకు వినిపిస్తాను. ఇప్పుడు రాలేదు, ఎంతసేపు వచ్చింది, కెమెరా ఆన్ చేయగానే రాలేదు. వెయిట్ అయితే చాలా తగ్గింది, అంటే చాలా కాదు, ఎంత తగ్గాలి అంతే తగ్గింది, కొంచెం ఈజీగా ఉంది. అయ్యో అక్కడ కారు మన బైక్ సౌండ్కి సౌండ్ చేస్తుంది. షిట్, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఒక అండర్ పాస్ వస్తుంది, దాంట్లో అయితే వెళ్ళి సౌండ్ విందాం. రియాక్షన్స్ మాత్రం ఊరికే అటెన్షన్ ఎక్కువ వస్తుంది. మోస్ట్లీ నేను డీబీ కిల్లర్స్ అయితే యూజ్ చేస్తా. ఈరోజు నైట్ రైడ్ కుదిరితే వెళ్ళాలి. చూద్దాం, లెట్స్ సీ. ఇప్పుడు మళ్ళీ అండర్ పాస్ కిందకి మరీ వెళ్తున్నాను. సార్ బ్యాగ్ అని టైట్ చేసుకోవాలి. క్రేజీ. ఇక్కడ మనం లెఫ్ట్ వెళ్ళిపోదాం, ముందర కాప్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ 4 అవుతుంది, 4:30 అవుతుంది టైం వచ్చి. ఆ వీడియోకి నేను ఎండింగ్ సరిగా ఇవ్వలేదు. ప్లస్ ఏంటంటే నేను వీడియో షూట్ చేశాను అనమాట, అది మరి వీడియో ఫైల్ కరెక్ట్ అయిపోయింది. భయంకరంగా చలిగా ఉంది, గ్లౌజెస్ పాకెట్లో ఉంది, వేసుకుంటాను ఇప్పుడు. సో వీడియో అయితే కరెక్ట్ అయిపోయింది అనమాట. సో దానికోసమే ఇప్పుడు మళ్ళీ వర్క్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే మళ్ళీ షూట్ చేస్తున్నా. సో నాకు ప్రైస్ వచ్చి 21,500 అయింది, 600 అయింది. ఇక్కడ షూకి ఇది అవ్వకూడదు అనేసి గేర్ రాడ్కి షూ ఇదైతే వేయించాను అనమాట, గేర్ లివర్కి. సో 21,000 వచ్చి మనకి ఎగ్జాస్ట్ కాస్ట్, 500 ఎక్స్ట్రా వచ్చి మనకి ఫిట్టింగ్ ఛార్జెస్ అనమాట. సో టోటల్ 21,500 అయింది. ఎగ్జాస్ట్కి మాత్రం చాలా లౌడ్ ఉంది. ఛానల్కి ఎవరెవరు కొత్తగా వచ్చారో అండ్ కమెంట్ చేశారు, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో అండ్ చాలామంది బండి అయితే కొంటున్నారు, సో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ మైలేజ్ అంటున్నారు కదా, నేను 153 ఆర్ 154 కిలోమీటర్స్, ఫుల్ ట్యాంక్ వచ్చి 154 కిలోమీటర్స్ వచ్చింది. ఇందాకే అయిపోతే నేను ఒక 500కి అయితే ఫిల్ చేశాను ఫ్యూయల్లో. అండ్ ప్రాపర్గా నేనైతే నెంబర్ ప్లేట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఎంత త్వరగా వస్తే అంత త్వరగా మనము బయటకు వెళ్ళొచ్చు, అంటే బయట సిటీస్కి అలా వెళ్ళొచ్చు. సో ఇక్కడ లోకల్లో పట్టుకున్నా కూడా ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే మనం 1000 కిలోమీటర్స్ ప్లస్ చేసాం ఇప్పటికే. సో ప్లస్
రెడ్ రూస్టర్స్ ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. నెంబర్ అయితే రావాలి. దానికోసమే నేను వెయిటింగ్. వాళ్ళు నెక్స్ట్ మంత్ 10th లోపల వస్తుందని చెప్పారు. యాక్చువల్లీ ఏమైందంటే నేను తీసుకున్న నెంబరు నేనున్న ఏరియా దగ్గర ఆర్టీఓలో అయితే లేదంట. సో ఎనీ ఆర్టీఓ అంటే బెంగళూరులో కొన్ని ఏరియాస్కి ఆ ఏరియాలకి ఆర్టీఓస్ ఉంటాయన్నమాట. సో వాళ్ళు ఏం చెప్పారంటే మీరు పేమెంట్ చేసేయండి, మీకు కావాల్సిన నెంబర్ అయితే నెక్స్ట్ మంత్ 10th లోపల తీసుకోవచ్చు. ఎనీ ఆర్టీఓ పెట్టిస్తున్నారు కాబట్టి ఎక్కడో ఒక చోట వస్తుంది, కానీ రిజిస్ట్రేషన్ అయితే బెంగళూరుదే ఉంటుంది, ఎందుకంటే నేను ఇక్కడే ఉంటాను కాబట్టి. సో నెక్స్ట్ మంత్ 10th లోపల వస్తుందని చెప్పారు. హోప్ఫుల్లీ అంత లోపల వచ్చేయాలి. సీరియస్లీ ఛానల్ అయితే గ్రో అవుతుంది. థ్యాంక్ గాడ్ అండ్ థ్యాంక్ యూ గైజ్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ కమెంటెడ్ అండ్ హూ సబ్స్క్రైబ్డ్. సో సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ గైజ్. అండ్ నేను మీకైతే మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తా. అండ్ జాగ్రత్తగా ఉండండి, న్యూ ఇయర్ దగ్గర వస్తుంది, కరోనా కేసెస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. జాగ్రత్తగా లేకపోతే జ్వరం వచ్చి ఇంట్లో కూర్చుంటాం, రైడు చేయలేము, ఎక్కడికి వెళ్ళలేము అసలు. సో ప్రికాషన్స్ అయితే తీసుకోండి, మాస్క్ వేసుకోండి, ఎక్కువ గ్రూప్గా ఉంటే శానిటైజర్ అయితే యూజ్ చేయండి ఖచ్చితంగా. సో ఈరోజుకైతే ఇంతే. మధ్యలో కరప్ట్ అయిపోయింది ఆ వీడియో ఫైల్స్, లేకుంటే అంత కరెక్ట్గా ఫామ్లో అంటే ఒక ఫ్లోలో తీసాను నేను. ఇప్పుడు మళ్ళీ బ్రేక్ చేసి తీస్తున్నాను. ఒకసారి మళ్ళీ గోప్రోని అయితే రీసెట్ చేసేసి నెక్స్ట్ టైం ఇట్లా అవ్వకుండా జాగ్రత్త పడతాను కొంచెం. సో రెడ్ రూస్టర్స్ గురించి అండ్ రేపు ఇంకొక యాక్సెసరీ అయితే సరే సీట్ అయితే ఆర్డర్ పెట్టాను, అది వస్తుంది. యాక్చువల్గా ఈరోజు వచ్చి ఉండాల్సిందే. వాళ్ళు అమెజాన్ వాళ్ళు 1 day డెలివరీ అని చెప్పి మరి వాళ్ళేమో హ్యాండ్ ఇచ్చారనమాట. డెలివరీ బాయ్కి ఎంత కాల్ చేసినా వాడు లిఫ్ట్ చేయలేక కట్ చేస్తూ ఉండే. సో కంప్లైంట్ అయితే రేజ్ చేశా. రేపటి లోపల మనకి సీట్ అయితే వచ్చేస్తుంది. ఒకవేళ అది వచ్చేస్తే దాంతో కలిపి రేపైతే మళ్ళీ ఫ్రెష్గా యాక్సెసరీస్ గురించి, సైలెన్సర్ గురించి మీకైతే డీటెయిల్గా వీడియో అయితే తీసి పెడతాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చుంటే వీడియోని అయితే లైక్ చేయండి. సో ఐ విల్ సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్ గైస్.